ప్రజావాణికి జనం పోటెత్తుతున్నారు. వేల సంఖ్యలో అర్జీలు వస్తున్నాయి. దీంతో ప్రజావాణి కోసం ప్రత్యేక పోర్టల్ని రూపొందిస్తున్నారు అధికారులు. మరోవైపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఇక ఆందోళనలు చేసుకోవచ్చు. ఈ మేరకు రేవంత్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంది. ఇక తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దంటూ పోలీసులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజావాణికి జనం పోటెత్తుతున్నారు. అర్జీలు పట్టుకుని ప్రజాభవన్ దగ్గర బారులు తీరుతున్నారు. ప్రజాభవన్ నుంచి పంజగుట్ట వరకు భారీ క్యూ లైన్లో జనం వేచి ఉండడంతో ట్రాఫిక్ జామ్లు కూడా అవుతున్నాయి. వందల్లో కాదు వేలల్లో ప్రజలు ఈ కార్యక్రమానికి తరలిస్తున్నారు. ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక ప్రజాభవన్లో అర్జీలిచ్చే ప్రజావాణి కార్యక్రమం వారానికి 2 రోజులే ఉంటుంది. మంగళవారం, శుక్రవారం ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 గంటలకల్లా అర్జీలతో వచ్చిన వారిని అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ల అర్జీలను స్వీకరిస్తారు. ప్రజాభవన్లో ఇప్పటికే అధికారికంగా నివాసం ఉంటున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు అధికారులు. దీనికోసం పోర్టల్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఫిర్యాదుదారుల మొబైల్ ఫోన్లకు ఎక్నాలెడ్జ్మెంట్ మెసేజ్లు కూడా పంపించనున్నారు అధికారులు. కంప్లైంట్కి సంబంధించి సంబంధిత శాఖలతో సమీక్షించి సాధ్యమైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక ప్రజావాణిలో వస్తున్న సమస్యల్లో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ధరణికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. మరోవైపు నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇందిరా పార్క్ దగ్గరున్న ధర్నా చౌక్ను పరిశీలించారు. ధర్నా చౌక్లో ధర్నాలకు అనుమతి ఉందని, దీనిపై న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామన్నారు సిపి. ఇక ప్రజావాణిలో తాజాగా 8,000 అర్జీలు వచ్చాయని, కౌంటర్లను పెంచాలని సీఎస్ ను కోరామన్నారు ఆయన. ఇక్కడ ఎప్పటిలాగానే ధర్నా చౌక్లో అనేక సంఘాలు వారి గ్రీవెన్సెస్ తెలుపుకోవడానికి చేసే ధర్నాలు ఇక్కడ చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా చేసే ధర్నాలన్నీ కూడా అనుమతించబడతాయి. ప్రజాభవన్, ప్రజావాణి, ధర్నా చౌక్లో అనుమతులు ఇవ్వడం లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. తన కాన్వాయ్ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ పోలీసులను సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కాన్వాయ్ ఉండాలని సూచించారు. దీని సాధ్యాసాధ్యాలపై పోలీసు ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.